శ్రావణ మాసంలో అమ్మవారికి పూర్ణం బూరెలు సమర్పిస్తాం కదా, నివేదన చేస్తాం కదా ప్రసాదంగా. సో అదే ముద్దండి ఇది. దీంతో మనము బొబ్బట్లు చేసుకుంటాము అండ్ పూర్ణం బూరెలు కూడా చేస్తాం, సేమ్ పిండి. అయితే దీనికోసం శనగపప్పు ఎంత తీసుకుంటామో బెల్లం కూడా అంతే తీసుకోవాలి. అలాగే ఒక 4-5 ఇలాచీ కూడా, అంటే మనం తీసుకున్న పప్పు బెల్లం కాంబినేషన్కి తగినట్లుగా ఇలాచీ కూడా తీసుకొని గ్రైండ్ చేసుకొని ఆ బెల్లాన్ని ముక్కలుగా కట్ చేసి పొయ్యి మీద పెట్టి కొంచెం నీళ్ళు పోసి పాకంలాగా పట్టుకోవాలన్నమాట. లేత పాకంలాగా జస్ట్ ఇట్లా ఫింగర్స్ ఇట్లా టచ్ చేసినప్పుడు సాగుతున్నట్టు కాకుండా ఇంకా ముందే తీసేసుకోవాలి. సో ఈ శనగపప్పు కూడా నీళ్ళల్లో నానబెట్టేసుకోవాలి కడిగి 1 గంట పాటు. తర్వాత ఒక 4-5 విజిల్స్ వచ్చేలాగా ఉడకబెట్టేసుకొని ఆ తర్వాత దాన్ని వడకట్టి, ఆ నీళ్ళని కట్టుచారుగా వాడుకోవచ్చు, పారబోయాల్సిన అవసరం లేదు. వడకట్టి ఆరబెట్టుకోవాలి ఆ పప్పుని. తర్వాత గ్రైండ్ చేసేసుకొని, ఎక్కడ పలుకులు ఉండకూడదు గ్రైండ్ చేసినప్పుడు. సో ఆ ముద్దని, గ్రైండ్ చేసిన ముద్దని ఈ బెల్లం పాకం పట్టుకున్నాం కదా దాంట్లో వేసి నిదానంగా కలుపుకుంటూ పొయ్యి మీద, ఆల్రెడీ ఇలాచి కూడా అందులోనే వేసేసాం కదా. సో ఆ బెల్లం పొడిని, ఈ పిండి ముద్దని అందులో కలిపేసుకుంటూ కలిపేసి నిదానంగా కలుపుతూ కొంచెం గట్టిపడే వరకు పొయ్యి మీదే ఉంచి వేడి చేస్తూ కలపాలన్నమాట. ఇక్కడ మనము స్టవ్ మీద కలపడం ఆపకూడదు, అడుగంటిపోతుంది. అందువల్ల ఆపకుండా వెంటనే కలుపుతూ ఉండాలి. కొంచెం సేపు కలిపితే గట్టిపడిపోతుంది. ఇక చేసే విధానం, బొబ్బట్టు చేసే విధానం మీరు ఇక్కడ వీడియోలో చూశారు కాబట్టి దాని గురించి నేను చెప్పలేదు, షార్ట్ వీడియో కాబట్టి. సో ఇదిగో ఈ విధంగా కాల్చేటప్పుడు నెయ్యి వేసుకోవాలన్నమాట కంపల్సరీ. మనం పిండి కలిపినప్పుడు కూడా, గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ ఏం కలిపినా కూడా దాంట్లో కూడా కంపల్సరీ కొంత నెయ్యి వేసి కలుపుకోవాలి. ఒకవేళ నెయ్యి అంతగా ఇష్టం లేని వాళ్ళు ఉంటే కనీసం నూనె అయినా వేసుకోవాలి, నువ్వుల నూనె వేసుకోండి ఇంకా బాగుంటుంది. అట్లా నూనె వేసుకొని అయినా సరే పిండిని కొంచెం మెత్తగా ఉండేలాగా కలుపుకోవాలన్నమాట. ఆ పిండిని కలిపి 1 గంట నానబెట్టుకోండి, ఒక అరగంట కానీ గంట కానీ నానబెట్టేసుకొని పక్కన ఉంచుకొని ఆ తర్వాత ఇలా చేసుకోండి. అంతేనండి, బొబ్బట్టు రెడీ. మీకు కూడా ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.